హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఆటో డ్రైవర్లు గిగ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. సిఐటియు నగర కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ సంస్థలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. డ్రైవర్లకు గిట్టుబాటు ఛార్జీలు చెల్లించడం లేదని, కిలోమీటర్కు 6 నుంచి 7 రూపాయలు మాత్రమే ఇస్తూ శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. డ్రైవర్లపై క్రిమినల్ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని నాయకులు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు మల్లేషు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ముందుగానే ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు హెచ్చరిక చేయడం జరిగింది, బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ఆటో, ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లపైన దాడులు చేస్తూ కస్టమర్లు దాడులు చేసినా కూడా కస్టమర్లను సపోర్ట్ చేస్తూ డ్రైవర్లను వ్యతిరేకిస్తూ డ్రైవర్లనే జైలుకు పంపించిన చరిత్ర, దాష్టికమైన చరిత్ర ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల మీద ఉంది. దీన్ని తక్షణమే ఖండిస్తూ ఉన్నాం. సిఐటిగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటా ఉన్నాం. ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయమంటా ఉన్నాం. హెల్త్ బీమా కూడా ఇవ్వమంటా ఉన్నాం. అదే రకంగా పోలీసుల వేదికల నుంచి, ఈ చాలల నుంచి ఆటో కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకో రకమైన దుశ్చర్య తీసుకొస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని చెప్పేసి ఓ రకమైన దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు ర్యాపిడో పనిచేసినందుకు వాడు కనీసం కిలోమీటర్కు 20-30 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజు మాత్రం ఉంది.